ఆయన నిన్న ఇచ్చినటువంటి స్పీచ్లో కూడా దీని నుండి మేమేం రాజకీయాలు ఆశిస్తలే, విద్యార్థుల కార్యక్రమాలను మేమేం హైజాక్ చేయాలనుకుంటలే. ఎందుకంటే మీకు పార్లమెంటు నుంచి విద్యార్థులు చేస్తున్నటువంటి జంతర్ మంతర్ ధర్నా దగ్గరికి, ఎందుకంటే నేను గతంలో ఎంపీని కాబట్టి నాకు తెలుసు, చాలా దగ్గర తోవ. దానికన్నా ప్రధానమంత్రి నివాసమే కొంచెం దూరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఎల్ఓపి ఉన్నటువంటి రాహుల్ గాంధీ విద్యార్థుల దగ్గరికి పోలే, జంతర్ మంతర్ దగ్గరికి. ఎక్కడికి పోయిండు ఆయన? ప్రధానమంత్రి నివాసానికి పోయిండు. అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో మ్యాచ్ ఫిక్సింగ్ కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. బట్ నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్స్మెన్గా, ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక భావోద్వేగంతో వారు మాట్లాడారు. దీంట్లో మేము రాజకీయాలు ఆశిస్తలే, విద్యార్థులకు మంచి జరిగితే చాలు. ఇప్పటికే 152 సార్లు 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో పేపర్లు లీక్ అయినాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోట్లాది కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి వారికి సాలిడారిటీగా మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఏదో ఆశించి కదని చెప్పి వారు గొప్పగా చెప్పినందుకు, అంటే ఈ దేశం గతంలో చాలామంది నాయకులను చూసింది. ఒక వినూత్నమైనటువంటి కొత్త తరహాలో జెన్జీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళను కూడా మంచి ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక కొత్త తరం నాయకుడిని ఈ దేశం ఇవాళ చూస్తూ ఉంది. కేటీఆర్ గారి నాయకత్వంలో మరింత మున్ముందుకు, అక్కడ నెత్తురు దాగే రక్త పిపాసులే పాలనలో ఉన్నారు, ఇక్కడ మన నెత్తురు ఆశించే రక్త పిపాసులే పాలనలో ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, వీళ్ళ దమనకాండకు వ్యతిరేకంగా కేటీఆర్ అన్న నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే అన్న కూడా ఈ 2.5-3 సంవత్సరాలుగా లగచర్లలో లంబాడ బిడ్డల మీద జరిగినటువంటి దాడి నుంచి మొదలుకుంటే హైడ్రా దాడి, మూసి ప్రక్షాళన పేరిట దాడి, రైతులపైన దాడులు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ల విడుదల గురించి, తర్వాత కంచెగచ్చబౌలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యల మీద వారు సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. సో ఈ 50వ పుట్టినరోజు సందర్భంగా కూడా పుట్టినరోజు వేడుకలు పక్కన పెట్టి, పుట్టినరోజులు కాదు పోరాట రోజులే ఇవన్నీ అని చెప్పి వారు గొప్పగా మనందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు సాగినందుకు వారి నాయకత్వంలో మరింత ముందుకు సాగుదామని తెలియజేస్తూ